శరీరస్య గుణానాం తు దూరమత్యంతమంతరం శరీరం క్షణ విధ్వంసి కల్పాంతస్థాయినో గుణాః. అత్యంత పవిత్రమైనటువంటి ఈ పుష్యమాసంలో శుభోదయ వేళలో దేవదేవోత్తముడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కలియుగ ప్రత్యక్ష దైవమై భక్తుల కొంగు బంగారంగా మనలందరినీ కూడా అర్చావతార రూపంలో అనుగ్రహిస్తూ ఉన్నటువంటి ఆ గోవిందుణ్ణి పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైనటువంటి ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ పుష్యమాసంలో విఘ్నసోక్త విగ్రహారాధన మార్గంలో ఉండేటువంటి చక్కనైనటువంటి అంశములను మనమంతరం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ సద్గుణములతో సత్కర్మాచరణతో చక్కనైనటువంటి ఫలాన్ని మోక్షాన్ని మనమందరం కూడా పొందే ప్రయత్నం చేయాలి. ఈ లోకంలో మనమందరం కూడా సశరీరులమై పుట్టాము. ఈ లోకంలో అంటే ఒక శరీరాన్ని స్వీకరించి ఈ లోకానికి వచ్చేసాం. ఈ శరీరానికి ఏదో కొంత ఆయుఃప్రమాణం ఉన్నది. జ్యోతిష్శాస్త్రం ప్రకారం 120 సంవత్సరాలు ఉంది. మన మానవ మాటలలో నానుడిలో 100 ఏళ్ల ఆయుష్ అని ఒక మాట ఉంది. ప్రస్తుతం ఉన్న కాలమాన పరిస్థితుల్లో ఉండేటువంటి రోగాలతో తింటున్నటువంటి ఆహారము, ఆహారంలో ఉండేటువంటి విష పదార్థములు ఏ ఒక్కదాన్నైనా కూడా పరిపూర్ణంగా ప్రకృతి మాత మనకు ఎలా అనుగ్రహించిందో అలా తీసుకుంటున్నటువంటి పదార్థం ఒక్కటి లేదు. మన దురదృష్టం ఇది. ఈ రోజున ప్రకృతి మాత ఎలా అనుగ్రహించిందో అలానే ఏమాత్రము కూడా మానవుడు చేపట్టినటువంటి దుష్కృత్యములు అందులో లేకుండా ఉన్నటువంటి పదార్థాన్ని ఏదైనా ఒక్కటి చెప్దామన్నా కూడా మన నోటికి రావట్లేదు. బియ్యమా, అవి మందులు కొట్టి పెంచినవే. పాల, అంతకన్నా ఘోరం. ఏ పదార్థం ఒకటి ఉందని చెప్పండి. ఏ కూరగాయ తీసుకున్నా, ఏ పండు తీసుకున్నా చివరికి ఎక్కడో ఆకాశంలో ఉంటుందండి. దాని చుట్టూ చాలా గొప్పగా ఒక బంధనం ఉంటుందండి. ఆ బంధనము లోపల గట్టిదైనటువంటి ఒక టెంక ఉంటుందండి. అది చాలా గట్టిగా ఉంటుంది. దాని లోపల ఉంటాయండి అమృతతుల్యమైనటువంటి కొబ్బరి నీరు. దాన్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరండి. అది ఏమాత్రము కూడా కల్తీకి గురి కాదు అనుకుంటున్నావేమో, అది కూడా ఈ రోజున మారిపోతుంది. ఈ రోజున అలాంటి మానవ దుష్కృత్యముకు గురి కానటువంటి పదార్థం ఏదైనా రవ్వంతైనా ఉందా అనంటే చెప్పడానికి కూడా ఏమీ గుర్తుకు రానటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనమందరం కూడా ఈ శరీరాన్ని ఎంతవరకు కాపాడుకోగలుగుతామో తెలియదు. ఈ శరీరము ఎంతవరకు ఆరోగ్యంగా ఈ ఆత్మ అనుకున్నటువంటి కార్యములను ఈ ఆత్మ ఈ శరీరము తీసుకొని ఈ లోకంలోకి ఏ కార్య నిమిత్తమైతే వచ్చిందో ఆ కార్యములను పరిపూర్ణంగా పూర్తి చేసేంత వరకు లోపల ఉన్నటువంటి ఆత్మ ఈ శరీరాన్ని కాపాడుకోగలుగుతుందా లేదా అనేటువంటిదంతా కూడా సందేహమే. అంతే కదా. ఎందుకంటే ఆత్మకు చావు లేదు, ఈ శరీరానికి మాత్రం ఉన్నది. ఇది శీర్యతే ఇది శరీరం కదా, ఇది నాశనం అయిపోతుంది. మరి ఈ లోపల ఉండేటువంటి ఆత్మ ఈ శరీరాన్ని తీసుకుని ఎందుకు వచ్చింది ఈ లోకానికి? ఏదో ఒక కార్యం ఉంది, ఒక నిమిత్తం ఉన్నది. ఆ నిమిత్తం పూర్తవుతుందా లేదా మధ్యలోనే వెళ్ళిపోతాడా? ఈ ఆహారపు అలవాట్లు
లోకంలో ఉన్న ఈ కాలుష్యము, ఇక్కడ ఉన్న పరిస్థితులు చూస్తే మనకేమీ అర్థం కావట్లేదు. అందువలననే చాలా జాగరూకతతో నాయన నువ్వు సద్గుణాలను త్వరగా పొందేసేయి. నువ్వు మంచిదైనటువంటి గుణాలను గురువుల యొక్క ఉపదేశము ద్వారా, ధర్మ కర్మ ఆచరణముల ద్వారా నీవు కనుక పొందకపోతే త్వరగా ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. చక్కనైనటువంటి గుణములను మాత్రం నీవు పొందు. ఆ గుణములు నీ ఆత్మకు సంస్కారాన్ని నేర్పుతాయి. ఎన్ని జన్మలు ఎత్తినా ఆ సంస్కారములతో నీ ఆత్మ ముందుకు వెడుతుంది. అందుకే అంటూ ఉన్నారండి, శరీరస్య గుణానాం తు దూరం అత్యంత దుర్లభం. ఈ శరీరానికి గుణాలకు దూరం చాలా ఉంది. ఎందుకనంటే శరీరం క్షణ విధ్వంసీ. ఈ శరీరము క్షణంలో ఏమైపోతుందో తెలియదు. ఇప్పుడు ఈ క్షణం ఇలా ఉంది, ఇంకో క్షణం ఏమిటో మనకేం తెలుసు. శరీరం క్షణ విధ్వంసీ. ఒక్క క్షణంలో ఈ శరీరం అన్నీ పోగొట్టేసుకుంటుంది. కానీ ఆత్మ అలా కాదు. ఆత్మ పొందేటువంటి గుణాలు అలాంటివి కాదు. శరీరం క్షణ విధ్వంసీ కల్పాంతస్థాయినో గుణా. కానీ నీవు ఏర్పరచుకున్నటువంటి గుణములు ఏవైతే ఉంటాయో, ఈ శరీరములో ఉండగా గురువు అనుగ్రహంతో ధర్మ కర్మ ఆచరణముల ద్వారా నీవు పొందినటువంటి గుణములు ఏవైతే ఉంటాయో అవి కల్పాంతము వరకు కూడా నీతో ఉంటాయి. కాబట్టి సద్గుణములను నీవు పొందడం అనేటువంటిదే ఈ లోకంలో గొప్పదైనటువంటి వరము. దానికన్నా గొప్పదైనటువంటిది లేదు. అటువంటి సద్గుణములను మనం పొందాలి అనుకుంటే విఘ్నసోక్త విగ్రహారాధన మార్గంలో మనం అందరం కూడా ముందుకు సాగాలి. అందుకే తిరుమలాది దివ్యక్షేత్రాలలో విఘ్నసోక్త విగ్రహారాధన మార్గము ద్వారా ఆ గోవిందుడి యొక్క గొప్పదైనటువంటి కైంకర్యం జరుగుతూ ఉన్నది. ఆ కైంకర్యములలో కొంతైనా కూడా పాల్గొగలిగితే చాలు, ఆ వీక్షించగలిగితే చాలు నాయన గొప్పదైనటువంటి సద్గుణములను నీవు పొందగలుగుతావు అంటోంది శాస్త్రం కూడా. మరి అటువంటి ప్రయత్నాన్ని మనం అందరం కూడా ఆచరిస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున జనవరి 9వ తేదీ పుష్యమాస కృష్ణపక్ష షష్ఠి తిథి. ఈ రోజున ఈ షష్ఠి తిథికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి వారు. ఆ గుహుడి యొక్క ఆరాధన ఈ రోజున చక్కనైనటువంటి సంతాన రక్షణను మనకు కలుగజేస్తుంది. గుహస్య శేషం గురుభిః సుపూజితం అనే మంత్రం. ఆ గుహుడి దగ్గర ఆరాధన చేసినటువంటి ఒక పుష్పాన్నో అన్ని అక్షతులను రక్షగా మన సంతానం యొక్క శిరస్సు మీద ఉంచి ఆశీర్వచనం చేస్తే సర్వకాల సర్వావస్థల యందు కూడా మన సంతానానికి చక్కనైనటువంటి రక్షణను ఆ సుబ్రహ్మణ్య స్వామి వారు అందజేస్తారు అని చక్కనైనటువంటి ఫలం కూడా మనకు చెప్పారు. ఆ కార్యమును ఈ రోజున మనం ఆచరించవచ్చు. అదేవిధంగా ఈ రోజున నక్షత్రము ఉత్తర నక్షత్రం. ఈ ఉత్తర నక్షత్రానికి అధిదేవత అర్యమ అను నామధేయము కలిగినటువంటి సూర్యభగవానుడు కనుక ఈ రోజున సూర్యభగవానుడి యొక్క ఆరాధన ఆయురారోగ్యప్రదం కాగలుగుతుంది మనందరికీ కూడా. అదేవిధంగా ఈ రోజున వారం శుక్రవారం. ఈ శుక్రవారం రోజున మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన లక్ష్మీప్రదమవుతుంది మనందరికీ కూడా. కనుక సకల సంపత్తులతో మనమందరం కూడా ఆయురారోగ్యాలతో ధర్మ మార్గంలో ముందుకు సాగాలి అనంటే ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని తత్తత్ నక్షత్ర తిథి వారముల యొక్క అధిదేవతల యొక్క ఆరాధనతో విశేషించి గోవిందుడి యొక్క ఆరాధనతో ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. చందురుతోడ పూటిన సంపదల మెరుగవో కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండనే తోడు నీడై ఉందానవు మా ఇంటనే ఉండవౌమా అమ్మ జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివౌమా
సమస్తజననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. ఈ శుభోదయం వేళ శ్రీవారి వైభవం అనే కార్యక్రమంలో ఈనాడు మనం వేదాంత దేశికుల వారు అనుగ్రహించినటువంటి గోదాస్థుతిలోని 24వ శ్లోక వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆర్ద్రాపరాధిని జనేప్యభిరక్షణార్థం రంగేశ్వరస్య రమయా వినివేద్యమానే పార్శ్వే పరత్ర భవతి యది తత్ర నాసీత్ ప్రాయేణ దేవి వదనం పరివర్తితం స్యాత్. అమ్మా గోదాదేవి, నీవు ఎటువంటి దానవు అంటే ఆర్ద్రాపరాధిని జనేపి అభిరక్షణార్థం. స్వామివారు వేంచేసి ఉంటారు. స్వామివారికి ఇరుపక్కలా కూడా శ్రీదేవి భూదేవి అని ఇరువురు దేవేరులు వేంచేసి ఉంటారు. వీరి యొక్క వైభవం ఎటువంటిది అంటే ఎందుకోసం ఈ ప్రకారంగా ఆ భగవంతుని పక్కన రెండు పక్కన ఆ పార్శ్వమున వీరిద్దరూ అంటే శ్రీదేవి భూమాదేవి ఎందుకు వేంచేసి ఉన్నారంటే దానికి చెప్తున్నారు. ఆర్ద్రాపరాధిని జనేపి అభిరక్షణార్థం రంగేశ్వరస్య రమయా వినివేద్యమానే. రమా మంగళదేవత అయినటువంటి మహాలక్ష్మి ఒక పక్క అంటే కుడి పక్కన ఆవిడ ఉండి ఏం చేస్తున్నది అంటే రంగేశ్వరస్య వినివేద్యమానే. ఆ రంగనాథస్వామి వేంచేసి ఉండగా ఆర్ద్రాపరాధిని జనేపి అభిరక్షణార్థం అంటే ఎవరైతే అపరాధం చేసి ఉంటారో వారిని కాపాడుటకై వారిని రక్షించడానికై అమ్మవారు స్వామివారి పక్కన వేంచేసి ఉంటారు. జనేపి అభిరక్షణార్థం రంగేశ్వరస్య రమయా వినివేద్యమానే. అలా ఆవిడ ఏం చెప్తుందంటే ఈ భక్తుడొచ్చి ఈనాడు ఎంతో ప్రాయశ్చిత్తంతో అతడు కుమిలిపోతూ తను ఇంతటి పాపాన్ని చేశాడు అని చెప్పి మొరపెట్టుకుంటున్నాడండి అని విన్నవిస్తుంది. తరువాత పార్శ్వే పరత్ర భవతి యది తత్ర నాసీత్. అమ్మా మరొక పక్క నీవు లేకపోతే అంటే భూమాదేవి అంశ కదా గోదాదేవి. పార్శ్వే తన ఇంకో పార్శ్వంలో పరత్ర భవతి యది తత్ర ఒకవేళ లేకపోతే ప్రాయేణ వదనం పరివర్తితం స్యాత్ అంటే ఆ స్వామివారు భక్తుల్ని పాపాత్ముల్ని అనుగ్రహించక పోయిండొచ్చు కదా అని ఈ ప్రకారంగా దేశికుల వారు ఒక చక్కటి విషయాన్ని తెలియజేస్తున్నారు. లోకల్లో అమ్మవార్లు అంటేనే దయాసముద్రులు. ఒక పక్క దయాదేవి మరొక పక్క భూమాదేవి. దయాదేవి ఎవరుంటే మహాలక్ష్మి. ఆవిడ యొక్క దయా ప్రవాహం ఏదైతే ఉందో ఆ దయా స్వరూపం చేత ఆ దయా గుణం చేత భగవంతుడు కూడా అందరినీ దయతో రక్షిస్తున్నాడు. ఒకానొక అద్భుతమైనటువంటి సందర్భం. ఒక జనుడు వచ్చాడు. అతడు ఎంతో పాపాలను చేశాడు. పాపాలను చేసి స్వామివారి దగ్గర శరణాగతి చేస్తున్నాడు. స్వామి అన్యతా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్షరక్షో జనార్దన అని చెప్పి శరణాగతి చేస్తున్నాడు. స్వామి ఏం చేస్తున్నా అంటే ఇతడు ఎంతో పాపాలను చేసి ఇప్పుడొచ్చి అంటే వేల కొలది పాపాలను చేశాడు. ఇప్పుడొచ్చి నేను శరణాగతి చేస్తే నేను రక్షిస్తాను అతన్ని చెప్పి ఇటు తిరుగుతాట. ఇటుపక్క చూస్తే అమ్మవారు శ్రీదేవి అమ్మవారు. ఏమి స్వామి అంటే అతడు ఇప్పుడు వచ్చాడు, ఎన్నో పాపాలు చేశానని చెప్పి ప్రాయశ్చిత్తం కొరకు నన్ను శరణాగతి చేస్తున్నాను, రక్షించమని అడుగుతున్నాడు, నేను ఎట్లా రక్షిస్తాను అని అమ్మవారితో గట్టిగా మాట్లాడ. అమ్మవారు శ్రీదేవి ఊరికే ఉంటుందా? భక్తుల పక్షాన ఉంటుంది. అవును స్వామి, వాస్తవమే. పాపాత్ములు తప్పితే మీ దగ్గర వచ్చేవాళ్ళు ఎవరు? పుణ్యాత్ములు ఎవరన్నా వచ్చి మిమ్మల్ని అడుగుతారా? పాపం చేశాడు, తెలుసో తెలియకో ఎన్నో పాపాలు చేశాడు. ఇప్పుడు అతనికి జ్ఞానోదయం కలిగింది, అంచేత నీవేం చేయాలి? అనుగ్రహించాలి స్వామి అన్న. అదంతా కుదరదు అన్నాడు. స్వామి ఒక విషయం గుర్తుపెట్టుకో. ఏం విషయం అంటే నీవు భక్తవత్సలుడు, ఆడిన మాట నువ్వు తప్పవు. అందువల్ల
నువ్వు రామావతారంలో ఏం చేశావు? సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్య దదామి ఏతద్వ్రతం మమ. పెద్దగా గొప్పలు చెప్పావు నువ్వు. ఎవరైతే నా యందు శరణాగతి చేస్తారో సకృదేవ ప్రపన్నాయ తవ అస్మీతి చయాచతే, నేను నీవాడు స్వామి, నేను నీ దగ్గరికి వచ్చేసాను. ఆ సమయంలో నువ్వేం చేశావు? అభయం సర్వభూతేభ్య దదామి, అందరికీ కూడా అభయం ప్రదానం చేస్తాను నువ్వు చెప్పావు. ఏతద్వ్రతం మమ అన్నావు. ఒకవేళ రావణాసుడు వచ్చినా కూడా కాపాడుతానన్నావు. మిత్రభావేన సంప్రాప్తం నత్యజయం కథంచనాన్ని ఇంత గొప్పలు పలికావు కదా స్వామి. కాపాడడం నీ బాధ్యత, అడగడం వాళ్ళ బాధ్యత, వాళ్ళ కర్తవ్యం. అది అడిగితే ఆదుకోవడం అచ్యుతుని యొక్క కర్తవ్యం స్వామి అని చెప్పిందట. చూశాడు భగవంతుడు, ఏమిట్రా ఇది, ఈ శ్రీదేవి ఇలా ఊరికి అనవసరంగా ఏదో మాట్లాడుతుందని చెప్పి ఇటుపక్క తిరిగాట. ఒకవేళ భూమాదేవి అంశను గోదాదేవి లేకపోతే అటుపక్క తిరుక్కొని స్వామి కాపాడకుండా పోయేవాడు. ఇటుపక్క భూమాదేవి పక్క తిరిగాడు, గోదాదేవి పక్క తిరిగితే ఏం స్వామి అంటే, ఇలా మీ అక్క చెప్తున్నది ఎక్కడ, వాడు పాపాత్ముడు, వాడు దుష్టుడు, వాడిని కాపాడమని చెప్తుందంటే, అక్క చెప్పిన దాంట్లో తప్పేముంది స్వామి అంటూ. ఏమీ అన్నా, నీవు కృష్ణావతారంలో ఏం చెప్పావు స్వామి? సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్య మోక్షయిష్యామి మా శుచః. నీవేగా చెప్పావు. మీరు సర్వధర్మాలంతా పరిత్యజించి నన్ను శరణాగతి చేయండి, నా యందు శరణాగతి చేయండి, నన్ను కాపాడమని అడగండి. అహంత్వా సర్వపాపేభ్య మోక్షయిష్యామి, మీరు ఎన్ని పాపాలు చేసినా కూడా మిమ్మల్ని మోక్షానికి తీసుకుని వెళ్తాను, ఆ మోక్ష సామ్రాజ్యాన్ని మిమ్మల్ని పిలుచుకో వెళ్తా అని చెప్పి నీవే చెప్పావు కదా స్వామి. తప్పే ఉంది. అతను వచ్చి అడిగాడు, పాపాత్ముడే, దుష్టుడే, ఇప్పుడు జ్ఞానోదయం కలిగింది, కాపాడని నీ బాధ్యత స్వామి అని గోదాదేవి ఇటుపక్క ఉండి ఎడమ పక్క నుండి చెప్పిందట. ఆ ప్రకారంగా దేశికుల వారు ఇరువురు దేవేరులు కూడా ఆ భక్తులు రక్షించడానికై ఆ స్వామివారి పక్కన ఏం చేసి ఉన్నారు. అందులో గోదాదేవి విశేషమైనటువంటి ఒక పాత్రను పోషిస్తుంది కనుక మనం కూడా ఆ గోదాదేవిని ప్రార్థిద్దాం, శ్రీ వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. 16 పల్లెలతో బంగారు పతిమా చెదరని వేదముల చిగురు బోడి ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి వెరసితివౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి. వేదాంత దేశికుల వారు లోకానికి అనుగ్రహించినటువంటి స్తోత్రవాంగ్మయంలో అనేకానేకమైనటువంటి అద్భుతమైన అంశాలున్నాయి. విజయనగర సామ్రాజ్య స్థాపన చేసినటువంటి హరిహరరాయలు బుక్కరాయలు విద్యారణ్య మహర్షుల వారి యొక్క ఆశీర్వాద బలంతో ఆ రాజ్యస్థాపన చేశారని చరిత్ర చెబుతూ ఉంది. ఆ సమయంలో ఆ సోదరులకు కలిగినటువంటి కొన్ని గ్రహదోషాలు జాతకంలో, ఒక మహాసామ్రాజ్య స్థాపన చేయాలి అంటే సామాన్యమైనటువంటి అంశం కాదు. ఖజానా సమకూర్చుకోవాలి, సైన్యాన్ని సమీకరించుకోవాలి, శత్రురాజులు దండెత్తి రావచ్చు,
చిన్న రాజ్యం, కొత్త రాజ్యం అంటే సులభంగా ఎవడన్నా జయించవచ్చు. ఇటువంటి అంశాలన్నీ కూడా పూర్తిగా కూడా విశ్లేషణ చేసుకొని గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించే దక్షత ఆ మహారాజుకి ఎలా వచ్చింది? హరిహరరాయలకి, ఉక్కరాయల కంటే విద్యారణ్య మహర్షుల యొక్క ఆశీర్వాద బలం చేత. వారికి ఉన్నటువంటి గ్రహదోషాలు తొలగించడానికి వేదాంత దేశకుల వారు దశావతార స్తోత్రం చెప్పారు. ఆ స్తోత్రం ప్రభావం చేత గ్రహదోషాలన్నీ కూడా నశింపబడ్డాయి. ఆ కృతజ్ఞతాబంధురమైనటువంటి భావన బుక్కరాయల మనస్సులో ఉంది. బుక్కరాయల వారు విద్యారణ్య మహర్షుల వారికి సలహా ఇచ్చారు. గురువుగారు మనల్ని ఒకప్పుడు ఆశీర్వదించారు మహానుభావుడు దేశకుల వారు, వారిని ఒకసారి మన ఆస్థానాన్ని పిలిపించండి, మనం సత్కారం చేద్దాం, మన యొక్క కృతజ్ఞత చెల్లించుకుందాం అని అడిగాడు. విద్యారణ్య మహర్షుల వారు మహారాజు ఇలా అడుగుతున్నాడు రండి అని ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం చూచుకున్నటువంటి దేశకుల వారు వైరాగ్య పంచకము అనే పేరుతో 5 శ్లోకాలు ఉత్తరంగా రాసి పంపించాడు బుక్కరాయల వారికి. అందులో ఒక శ్లోకం ఏమిటంటే ఆ వైరాగ్య పంచకం యొక్క సారాంశం అంతా ఉందా ఆ శ్లోకంలో. క్షోణి కోణ శతాంశపారణ కళా దుర్వార గర్వానల క్షుభ్య క్షుభ్ర నరేంద్ర చాటు రచన అన్యాన్నం అన్యామహే దేవం సేవితుమేవ నిశ్చిమమహే యోసౌ దయాళు పురా ధానాముష్టి ముచేల మునయే దత్తేస్మ విత్తేశతాం. మహానుభావ, ఇటువంటి భూమండలాలు సృష్టిలో ఎన్ని ఉన్నాయో. మహారాజు గారు అంటే క్షోణి కోణ శతాంశ పాలన. ఈ సమస్త భూమండలంలో ఎక్కడో ఒక చిన్న కోణానికి రాజుగారంటే అంతే కదా. అలా కాకుండా ఈ భూమండలములు ఎన్ని ఉన్నాయో, ఎన్ని సూర్యగోళములు ఉన్నాయో, ఎన్ని చంద్రగోళములు ఉన్నాయో. ఒక్కొక్క సూర్య కుటుంబానికి ఒక భూమండలం ఉంటుంది. అలా ఈ భూమండలాల సృష్టిలో ఎన్ని ఉన్నాయో. ఈ సమస్త బ్రహ్మాండ భాండాలను ఏ దేవదేవుడు పరిపాలన చేస్తున్నాడో, పోషిస్తున్నాడో, కుచేలాది భక్తులకు సంపదలు ఎవరు అనుగ్రహించారో. కుచేరుడు నిరుపేద కదా. భానుచంద్ర ప్రభాభాసమాన స్వర్ణ చంద్రకాంతోపర సౌధములను, కలకంఠ సుఖ నీలకంఠ సముత్కంఠ మానిత కుజితోద్యానములను, అటువంటివన్నీ ఉండే అంతఃపురాలు ఇచ్చాడు కుచేరునికి కృష్ణ భగవానుడు. అలా కుచేరాది భక్తులను ఏ దేవదేవుడు పోషించాడు ఆయనే నన్ను కూడా పోషిస్తున్నాడు. నాకు మహారాజుల సత్కారాలు ఎందుకు? కాబట్టి విత్తేశతాం, అటువంటి విత్తములు ఎన్ని శతములు కోట్లు మాకు అనుగ్రహిస్తున్నాడో నేను చెప్పలేను స్వామి. నిశ్చింతగా జీవిస్తున్నాను, నాకు ఏ మహారాజుల సత్కారాలు అవసరం లేదు అని ఆ మహానుభావుడు నిర్మోహుడై, నిరీహుడై, నిరంజనుడై, నిర్వికారుడై అలా చెప్పాడు అంటే అది మానవ మాత్రమైనటువంటి సంస్కారం కాదు. అటువంటి మహానుభావులు మనకు ఆదర్శం కావాలి. ఆ వేదాంత దేశకుల వారు దయాశతకం చెప్పి దేవదేవునికి అంకితం చేశారు శ్రీనివాసునికి. ఎన్నో స్తోత్రవాంగ్మయం ఆయన ప్రకటించాడు ఎంతో. కాబట్టి అటువంటి మహానుభావులు చెప్పినటువంటి సూక్తులు, వారు చెప్పినటువంటి సూత్రములు, వారి విద్వత్తు, వారి తపస్సు, వారి దీక్ష, ఇవన్నీ కూడా మనం ఆదర్శంగా తీసుకొని మనం కూడా జీవితంలో ఏదో కొంత ఆచరించే ప్రయత్నం చేయాలి అనే భావన కలిగించడమే ఇటువంటి సూక్తుల యొక్క పరమార్థము.